21వ అధ్యాయం సంఖ్యాకాండము 1వ వచనం. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి కొందరిని చెరపట్టాడు. మీరు గమనించాలి, ఇతడు కనానీయుడు అని రాశాడు. అరాదు అనే ప్రాంతానికి రాజు. ఇతడు దక్షిణ దిక్కున నివసించిన వాడుగా కనిపిస్తాడు. ఈ రాజు యుద్ధం చేసి కొందరిని చెరపట్టాడు. ఇశ్రాయేలీయులను చెరపట్టడానికి వీల్లేదు, ఎందుకంటే వారిలో ఒక్కడు కూడా నశించటం దేవుని చిత్తం కాదు. ఇశ్రాయేలీయులు 2వ తరం వారు ఖచ్చితంగా వాళ్ళు జనాభా లెక్కల్లో లెక్కించబడి వాళ్ళు కనానులోకి వెళ్ళాలి. అలా కనానులోకి వెళ్ళే వాళ్ళల్లో ఏ ఒక్కడు మిస్ అవటానికి వీల్లేదు. అదవుతుందా? చెరబట్టాడు, అంతవరకే, చంపలేదు. ఇంకా చెరబట్టాడు అంటే ఇక చంపేస్తాడు, లేదంటే దాస్యంలో తీసుకుంటాడు. కనుక నూతన తరంలో ఉన్నవారు అందులో ఉంటే కనుక వారి జర్నీలో ఎదరికి వెళ్ళలేరు. అందుకనే వాళ్ళు ఏమని యెహోవా యొద్ద మొక్కుకున్నారంటే, ఇశ్రాయేలీయులు, నీవు మా చేతికి జనాన్ని బొత్తిగా అప్పగిస్తే, బొత్తిగా అంటే కంప్లీట్ విక్టరీ ఓవర్ దెమ్, వాళ్ళని నీ నామం పేరిట మేము డెస్ట్రాయ్ చేసేస్తాం, నీ నామం పేరిట మేము వాళ్ళను సర్వనాశనం చేసేస్తాం అన్నారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి కనానీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించగా వారు వారి పట్టణాలన్నింటినీ కూడా నిర్మూలన చేశారు. కనానీయుల పట్టణములన్నింటినీ కూడా నిర్మూలన చేశారు. ఆ చోటికి హోర్మా అనేటువంటి పేరు పెట్టారు. నిర్మూలము, నేలమట్టం చేసి పారేశారు పట్టణాలను. చూడండి, ఇశ్రాయేలీయుల చరిత్రలో పలు యుద్ధాలు మనకు కనపడతాయి. వాటిల్లో దేవుడే వారికి తోడుగా ఉండి నడిపించినట్లుగా మనకు అర్థమవుతుంది. 4వ వచనం నుండి వారు ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ దగ్గర నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసం చేత జనుల ప్రాణం సొమ్మసిల్లెను. సాధారణమే కదా, దీర్ఘ ప్రాంతాన్ని వాళ్ళు ప్రయాణిస్తున్నారు, సొమ్మసిల్లిపోవటం సాధారణమే. అప్పుడు ప్రజలు దేవునికిని మోషేకి విరోధంగా మాట్లాడారు. ఈ అరణ్యంలో చావటానికి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేదు. ఈ మన్నాను సవిసారములు లేని అన్నము అన్నాడు. అంటే నాలుక రుచులను కోరుతుంది. మనకు షడ్రుచులు అంటారు, 8 రుచులు. మన నాలుక మీద ఉండే బడ్స్, టేస్ట్ బడ్స్ ఉంటాయి. అవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేస్ట్స్ను చూసి బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ బ్రెయిన్ సాటిస్ఫై అవుతుంది. కనుక ఒకే రుచి కలిగిన మన్నా ఇస్తుంటే వాళ్ళకు బాధ కలిగింది. రుచులు లేవేంటి మాకు? మన్నాకు రుచి లేకపోవడం ఏంటి? బ్రహ్మాండమైన రుచి ఉంది, తేనె వంటి రుచి కలిగింది. అది రుచి కలిగిన మన్నాను కూడా వాళ్ళు సవిచారం లేని అన్నం అన్నారు. అంటే వాళ్ళకు నచ్చలేదు కాబట్టి ఆ విమర్శ చేశారు. అప్పుడు ప్రభువునకు కోపం వచ్చింది. మీరు గమనించారా? సంఖ్యాకాండంలో పలుమార్లు దేవుని ఆగ్రహం వారి మీదకి వస్తారు. వారు సణిగిన ప్రతి సందర్భంలో కూడా దేవుని నుండి ఒక కోపం, ఒక ఉగ్రత, ఒక నష్టం, ఒక ప్రమాదం వాళ్ళ మీదకి వస్తుంది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన విషసర్పాలను పంపాడు. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి.
కాబట్టి ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేశాము, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పాలు తొలగించేటట్లు ప్రార్థన చేయమన్నారు, వేడుకోమన్నారు. పశ్చాత్తాపడటానికి వాళ్ళు ఇష్టపడ్డారు, క్షమాపణ కోరటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. దట్ ఈస్ దేర్ టర్నింగ్ పాయింట్. మానవులందరూ పాపం చేస్తారు, మానవులందరి మీద దేవుని ఉగ్రత కృమ్మరించబట్టానికి సిద్ధంగానే ఉంది. అయితే పశ్చాత్తాపడిన వారిని క్షమిస్తాడు, ఆ ఉగ్రత నుండి తప్పిస్తాడు. ప్రజల యొక్క మనవి విన్న మోషే దేవునికి ప్రార్థన చేశాడు. యెహోవా నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రార్థన చేశాడు. యెహోవా చెబుతున్నాడు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టాడు. అప్పుడు ఇత్తడితో ఈ యొక్క సర్పం చేశారు. ఇత్తడి తీర్పును సూచిస్తుంది. చెప్పాను కదా ఈ అధ్యాయం ప్రారంభంలో, యేసుక్రీస్తు ప్రభువు మీద మానవ తీర్పు, మానవునికి రావలసిన తీర్పు, మరణం ఆయన మీద మోపబడింది. కనుక మనుషులకు దేవుడు తీర్పు తీర్చినప్పుడు కలిగే మరణం, అగ్నిగుండం యేసు శరీరం మీద మోపబడింది, విధించబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువును శిలువ మీద చూచిన వారు, అనగా ప్రభువు యొక్క శిలువనందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు. కనుక తీర్పును భరించాడు కనుక ఇది ఇత్తడితో చేయబడిన సర్పంగా కనబడుతుంది. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూసి బ్రతుకుతాడు. చూడండి, మనుషులను పాపములో నెట్టివేసిన వాడు అపవాది, వాడు ఘట సర్పం. వాడు ఎన్నుకున్న ఆయుధం కూడా సర్పమే. ఆదికాండం 3లో హవ్వతో మాట్లాడటానికి సాతానుడు ఎన్నుకున్నటువంటి జంతువు సర్పమే. ఇక్కడ సర్పము మోసపుచ్చినటువంటిదిగా కనబడుతుంది. కాబట్టి అదే సర్పం, మనుషులు మోసపోయి దేవుని మహిమను కోల్పోయారు. అందుకే దేవుడు కూడా మనుషుల యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యము నరావతారి ఆయన హెబ్రీ 2:14 చెప్పాడు, 15లో. ఆ ప్రకారము పిల్లలు రక్తమాంసాలు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసాల్లో పాలు భాగస్తుడయ్యాడు. అందుకే ఇత్తడి సర్పాన్ని అక్కడ ఉపయోగించాడు. ఇత్తడి తీర్పును సూచిస్తుంది. అక్కడ సర్పము శిక్షించబడినటువంటి వ్యక్తి విమోచించబడటానికి యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించి వచ్చాడనేది గ్రహించటానికి సూచిస్తోంది. కాబట్టి మోషే దేవుడు చెప్పిన విధానంలో చేసినప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచిన వారు బ్రతికారు. ఇక ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్రయాణాలు కొనసాగించారు. ఓబోతులో దిగారు. ఓబోతు నుండి వారు సాగి సూర్యోదయపు దిక్కు అంటే తూర్పు దిక్కున మోయాబు ఎదుట అరణ్యములో ఈయే అబారీమునొద్ద దిగారు. అక్కడి నుండి వారు సాగి జెరుదు లోయలో దిగారు. అక్కడి నుండి సాగి అమోరీయుల పొలిమేరలకు వచ్చారు. ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగారు. అర్నోను ఏరు, అది దాని దగ్గర దిగారు. అర్నోను మోయాబీయులకు అమోరీయులకు మధ్యన ఉండే సరిహద్దు. అమోరీయులకు మోయాబీయులకు సరిహద్దు. ఈ అర్నోను దగ్గరకు వచ్చారు. అప్పుడు ఏం జరిగింది? వారి యొక్క చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ 14 వచ్చి నుండి. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను 6 దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెను అను మాట యెహోవా యుద్ధ గ్రంథాల్లో వ్రాయబడింది. ఇది సుడిగాలి చేత జరిగినటువంటిది.
యెహోవా సుడిగాలి చేతనైనట్టు అని రాస్తాడు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త ఆకాశమునకు సుడిగాలి చేత ఆరోహణం అయ్యాడు. సుడిగాలి చేత ఆరోహణం అయ్యాడు. అగ్నిగుర్రాలు అగ్నిరథాలు అతను కొనిపోయాయి అని వ్రాయబడింది. యెహోవా సుడిగాలి చేత అన్నప్పుడు అది దేవుని యొక్క ఆత్మచేత జరిగిన కార్యం. అలాగే అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో సుడిగాలి వంటి బలమైనటువంటి గాలి వీచిన శబ్దం అంటాడు పరిశుద్ధాత్మను గురించి. అంటే దైవాత్మ చేత జరిగినటువంటి ఒక కార్యం ఉన్నది. అక్కడ జనులు యెహోవా జనులను పోగు చేయి నేను వాళ్ళకి నీళ్లు ఇస్తానని మోషే చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడారు ఆ బావిని చూచి, బావి ఉబుకుము దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని తవ్విరి, తమ అధికార దండముల చేత కర్రల చేత జనుల అధికారులు దాని తవ్విరి, వారు అరణ్యము నుండి మొత్తానుకును, మొత్తాను నుండి నహలీయేలుకును, నహలీయేలు నుండి బామోతుకును, మోయాబు దేశం అందరి లోయలోనున్న బామోతు నుండి ఎడారి ఎదురుగా ఉన్న పిస్గా కొండకును వారు వచ్చారు. అరణ్యము నుండి వాళ్ళు కొండ యొద్దకు చేరుకున్నారు. ఇక ఈ ఇజ్రాయేలీలు అమోరీయుల రాజైన సీహోను చేత ఎదుర్కొనబడ్డారు. 21వ వచనం నుండి రాస్తున్నాడు. అమోరీయుల రాజు దగ్గరకు మోషే దూతలను పంపి, మమ్మను నీ దేశంలో నుండి వెళ్ళనియ్యి, మునుపు చెప్పినట్లే చెబుతున్నారు, ఎదోమీయులకు చెప్పినట్లే, నీ పొలాన్నైనా ద్రాక్ష తోటలకైనాను పోము, బావుల నీళ్లు తాగము, మేము నీ పొలిమేరలను దాటి వరకు రాజమార్గంలోనే నడిచిపోతాం అదంతా చెప్పారు. అయితే సీహోను ఇశ్రాయేలు తన పొలిమేరలను దాటనీయలేదు. మూర్ఖుడు. అమోరీయుల రాజు సీహోను చాలా బలమైనటువంటి రాజు, గొప్ప సైన్యం కలిగినటువంటి వాడు. తన సమస్త జనాన్ని కూర్చుకొని ఇశ్రాయేలు ఎదుటికి వచ్చి అరణ్యంలోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేశాడు. ఇశ్రాయేలీయులు వారిని కత్తి చేత హతం చేసి వారి దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమోనీయుల దేశం వరకు స్వాధీనం చేసుకున్నారు. అమోనీయుల పొలిమేర దుర్గమమైనది. అమోనీయుల పొలిమేర దుర్గమమైనది అన్నప్పుడు కాంపౌండ్ వాల్స్ ఏ కంట్రీస్కి అయితే ఉంటాయో వారు చాలా స్ట్రాంగ్ అని అర్థం. మరియు కోటల నిర్మాణం చేసుకున్నటువంటివి దుర్గాలంటే కోటలు కనుక కోట గోడలు నిర్మాణం చేసుకుని రాజ్యాన్ని కాపాడుకునేటువంటి బలమైనటువంటి రాజులు వాళ్ళు. అలాంటి వాళ్ళను కూడా పట్టుకోగలిగారు. అది దేవుడు చేసిన కార్యం. 25వ వచనం, ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణాలన్నిటిలోనూ హెష్బోనులోని దాని పల్లెలన్నింటిలోనూ దిగారు. అంటే దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణం. సీహోను అనే రాజు యొక్క పట్టణం అది. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి ఆ పట్టణాన్ని సాధించుకున్నాడు. అర్నోను వరకు అతని దేశం వ్యాపించి ఉంది. అతడు బలాఢ్యుడు కదా సీహోను, హెష్బోను రాజు. అతని గురించి కొన్ని సామెతలు వచ్చాయి. హెష్బోనుకు రండి, సీహోను పట్టణాన్ని కట్టాలి, దాన్ని స్థాపించాలి. హెష్బోను నుండి అగ్ని వెళ్ళింది, సీహోను పట్టణం నుండి జ్వాల వెళ్ళింది, అది మోయాబుకు చేరి 6 దేశాలను కాల్చేసింది. అంటే డెస్ట్రాయ్ చేసింది, ఆక్యుపై చేసింది అని చెప్పడానికి ఈ పదజాలం వాడాడు. అర్నోను యొక్క ఉన్నత స్థలాలను, ప్రభువులను కాల్చేశాడు. మోయాబు నీకు శ్రమ. మోయాబు దేవత పేరు కెమోషు. కెమోషును పూజించిన జనులందరూ కూడా నశించారంటాడు. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోను చెరగా ఇచ్చాడు. మోయాబు వారు నశించి తమ బిడ్డలను చెరకు అప్పగించుకున్నారు. అట్లాంటి రాజు సీహోను. అతనిని గురిపెట్టి కొట్టారు ఇశ్రాయేలీయులు.
చాలా సులువుగా అంత గొప్ప రాజును ఓడించారు. దీబోను వరకు హెష్బోను రాజ్యం నశించింది. నోఫకు వరకు హెష్బోను యొక్క సరిహద్దులు పాడయ్యాయి. అగ్ని చేత మెదేబా వరకు పాడు చేశారు ఇశ్రాయేలీలు. అలాగన అమోరీల దేశంలో ఇశ్రాయేలీలు దిగి స్వాధీనం చేసుకున్నారు. 33వ వచనం నుండి మరొక రాజు భాషాను అనేటువంటి ప్రాంతానికి ఓను అనేటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆ ఓగు అనేటువంటి రాజుని ఇశ్రాయేలీలు టార్గెట్ చేశారు. తిరిగి భాషాను మార్గాన్ని వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీములో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరినప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, సీహోనును అప్పగించినట్లే నేను ఓగును నీకు అప్పగించి తిని. పాస్ట్ టెన్స్లో చెబుతున్నాడు. అప్పగించదను అంటే ఫ్యూచర్ టెన్స్, అప్పగించి తిని అంటే పాస్ట్ టెన్స్. దేవుడు సీహోనును అప్పగించినట్లే ఓగును కూడా అప్పగించాడు. ఆ కారణం చేత వాళ్ళు సులువుగా ఓగును జయించారు. అతనికి భయపడద్దని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. శత్రువు సామాన్యమైన వాడు కాదండి, బలమైన వాడు. ఈ బలమైనటువంటి ఈ ప్రజలను జయించుటకు బలహీనులైనటువంటి వారికి సహాయం చేసిన వాడు యెహోవా దేవుడు. సీహోనుకి చేసినట్లే మీరు చేస్తారు, అతన్ని నీకు అప్పగించేశాను కనుక భయపడద్దని చెప్పాడు ప్రభు. కాబట్టి దేన్ని బట్టి, దేవునిని బట్టి వారు అతని కుమారులలో ఒక్కడైనా శేషించకుండా అతని కుమారులతో పాటు సమస్త జనాన్ని హతం చేసి భాషానును కూడా లోబరుచుకున్నారు. హెష్బోనును లోబరుచుకున్నారు, భాషానును లోబరుచుకున్నారు. ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలోనే అరాదు యొక్క రాజ్యాన్ని కూడా లోబరుచుకున్నారు. హోర్మా అని పేరు దానికి పెట్టుకున్నారు. ఇది దండయాత్ర, జైత్రయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. శత్రువులు జయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. గ్రహించండి, దేవుని తోడున్నవారు ధన్యులు. వారు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తారు. ఇది ఇక్కడ లెసన్గా మనకు శత్రువులను సులువుగా జయింపజేసిన దేవుడున్నాడు వారికి అనేది సమాజంలో అన్ని ప్రాంతాల వారికి తెలిసిపోయింది. అందుకే కనాను దేశం వారు గజగజలాడారు ఇశ్రాయేలు వస్తుంది అని అంటే. ఇక 22వ అధ్యాయం నుంచి మోయాబు సంబంధితమైనటువంటి ప్రాంతం. సిప్పోరు కుమారుడు బాలాకు బిలామును ఒక అబద్ధ ప్రవక్తను వీళ్ళని శపించడానికి పిలిచాడు. దాని గురించిన వివరాలన్నీ కూడా మనం తదుపరి అధ్యాయాల్లో చూస్తాము. 21వ అధ్యాయాన్ని ముగించుకున్నాం.